ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు యుద్ధ నౌకల లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డు కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విస్తృత స్థాయి దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఎంచుకున్న లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వివరించింది. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పలు విమానాలకు మంటలు వ్యాపించాయని తెలిపింది. ఫలితంగా ఎయిర్పోర్టు సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగలుముకుందని పేర్కొంది. మొహరాబాద్ విమానాశ్రయంపై దాడిని ఇరాన్ ప్రభుత్వం మీడియా కూడా ధృవీకరించింది. ఈ నెల 4న కూడా మెహ్రాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత వారం రోజుల్లో ఇరాన్లోని 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది. వీటితో ఆగిపోమని మరిన్ని దాడులు చేస్తామని తెలిపింది. ఇరాన్ పోరాట శక్తి క్రమంగా క్షీణిస్తుంటే తమ శక్తి పెరుగుతోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను ధ్వంసం చేశామని ఇరాన్ పేర్కొనగా నౌక నుంచి యుద్ధ విమానాలు దూసుకెళ్తున్న ఫోటోలను అమెరికా ఎక్స్లో పోస్టు చేసింది. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బెకా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 3 మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. సిరియా, లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ దళాలు, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లోనే భూతల దాడులు చేపట్టింది. తాజాగా ఉత్తర వైపునకు దాడులను విస్తరించింది.